లవర్స్, ఈ 2025 ఐపీఎల్లో ఏ టీం విన్ అవుతుందో మనం సరదాగా పెద్దోళ్ళని కాకుండా చిన్నపిల్లలు అడుగుదాం. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే వాళ్ళకు కూడా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు కూడా ఎప్పటి నుంచి చూస్తారు కాబట్టి ఇక్కడ కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం ఏదో కనుక్కుందాం. ఒకవేళ భవిష్యత్తు చూద్దాం, వాళ్ళు చెప్పింది కూడా ఒకవేళ కరెక్ట్ అయి ఉండొచ్చేమో. పదా ఐపీఎల్లో ఇప్పుడు ఐపీఎల్ ఉంది కదా, ఇప్పుడు ఐపీఎల్లో ఏ టీం విన్ అయిద్దిరా? ఆర్సీబీ అనుకుంటున్నా అన్న. ఆర్సీబీ. ఎందుకు? విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా అన్న, అందుకే అన్న. రైట్. మన సెంచరీ కొట్టింది కదా అన్న. అయితే ఈసారి కప్పు ఆర్సీబీ కొట్టిద్దారు, అంతేనా? అంతే అన్న. రైట్. ఏ టీం కప్పు విన్ అయిద్దిరా? సిఎస్కే. సిఎస్కే. ఎందుకని? ధోని వల్ల విన్ అవుతుంది. రైట్. 2025 ఐపీఎల్లో ఏ టీము కప్పు కొట్టింది? ఆర్సీబీ. ఎందుకని? ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నాడుగా, అందుకని ఆర్సీబీ కప్పు కొట్టింది. రైట్. చోటు 2025 ఐపీఎల్లో ఏ టీం ఈసారి కప్పు విన్ అయింది? ఆర్సీబీ అనుకుంటున్నాను. ఎందుకని? విరాట్ కోహ్లీ ఉన్నాడు అన్న. ఈ సీజన్ 18 అన్న. ఆర్సీబీ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 అన్న, అందుకే కప్పు విన్ అయింది అనుకుంటున్నా. రైట్, సూపర్. 2025 ఐపీఎల్ ఆడుతున్నాం కదా, ఇప్పుడు ఏ టీం విన్ అయింది అనుకుంటున్నాం ఈసారి? ఆర్సీబీ. ఎందుకని? విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఆర్సీబీ విన్ అవుతుంది. రైట్. 2025 ఐపీఎల్లో ఏ టీం కప్పు విన్ అవుతుంది? ఆర్సీబీనా? ఎందుకని? విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అన్న. సూపర్. 2025 ఐపీఎల్లో ఏ టీం కప్పు కొట్టింది? ఆర్సీబీ. ఎందుకు? స్క్వాడ్ బాగా మంచిగా ఉంది. సూపర్. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఒక 10 మెంబర్స్ పిల్లలు అడిగినాం, వాళ్ళందరూ కూడా ఆర్సీబీ అంటారు. సరే చూద్దాం ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టిద్దాం. ఏ టీం విన్ అవుతుందో మీరు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ ఫాలో.